పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారని బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. తమపై దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు తగిన రీతిలో స్పందించకపోవడం వల్లే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపించారు. చండూరు పట్టణంలో దాడికి గురై నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు ఇతర నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారిందని ఆరోపించారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ ఏమి జరిగిందో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపించారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పరామర్శించిన వారిలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, అంజీ నరేందర్ రెడ్డి, ఆనపర్తి యాదగిరి, సోమ నరసింహ తదితరులు ఉన్నారు. ఈ యొక్క జిల్లాలోని చండూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పథకం ప్రకారంగా దాడి చేయడం వల్ల 6 తీవ్రమైనటువంటి గాయాలతోని ఆసుపత్రులు పాలయ్యారు. ఈ దాడి అనుకోకుండా స్పాంటేనియస్గా జరిగినటువంటి సంఘటన కాదు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ కారణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయిందనేటటువంటి కక్షతోని ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో మీ అంతు చూస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి పథకం ప్రకారంగా నిన్న మద్యం సేవించి మద్యం మత్తులో కర్రలు, రాడ్లు, అదే రకంగా ఇటుకలతోని టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నటువంటి మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేశారు. ఈ హెచ్చరికలు చూసిన తర్వాతనే అనేక సార్లు పోలీసుల దృష్టికి తీసుకొచ్చాం. ఈ రకంగా మమ్మల్ని చంపే అవకాశం ఉంది, దాడి చేస్తామంటున్నారు, ఓడిపోయిన కారణంగా జీర్ణించుకోలేకపోతున్నారు, బీజేపీ యొక్క ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు. చండూరులో బీజేపీ గెలవకపోవచ్చు కానీ 5 స్థానాలలో ఈరోజు 2వ స్థానంలో వచ్చినాం. కాబట్టి బీజేపీ ఎదిగితే మన పప్పులు ఉడకవనేటటువంటి దీంతో రకంగా దాడి చేసిండ్రు. ఈరోజు తలలు వాచి ముక్కుల్లోకెళ్ళి చెవులలోకెళ్ళి రక్తాలు వస్తున్నాయి, పళ్ళు రాలి కింద పడ్డాయి. మొత్తం రక్తంతో వేసుకున్నట్టు యొక్క దుస్తులు మొత్తం కూడా రక్తపు మడుగులో ఉన్నాయి. ఇది కనబడతలేదా మీకు? ఇంకేం కావాలి? సీసీ ఫుటేజీలలో వాళ్ళు పట్టుకున్న రాళ్ళు కనబడతలేవా? కర్రలు కనబడతలేవా? రాళ్ళు కనబడతలేవా? రక్తం కనబడతలేదా? మీకు ఏం ఆధారాలు కావాలని నేను అడుగుతున్నా. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు దోషులను కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు నేరస్తులను కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి ఈ రకంగా చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈరోజు దాడి చేసినటువంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నది. చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మా ఒక సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎవరైతే కార్యకర్తలు వారి యొక్క తలలను పగలగొట్టే విధంగా ఈరోజు ఒక హత్యాయత్నం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ నాయకులని వారిని వెనక ఉండనిచ్చి నడిపేటటువంటి వ్యక్తులు ఎవరు? రాడ్లు తీసుకొని వచ్చి కట్టెలతోని రాళ్లతోని తలకాయలన్నీ కూడా వాళ్ళు పగలగొట్టి వాళ్ళ పళ్ళు ఊడిపోయి ఉంటే కనీసము వారికి చికిత్స నిమిత్తం కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు కూడా లేవు. భారతీయ జనతా పార్టీ దీన్ని చాలా రాష్ట్ర శాఖ మా యొక్క రామచందర్ అన్న గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయాన్ని మేము రేపు చెండూరు బంద్కి పిలుపునిస్తూ ఉన్నాము. రేపు మా యొక్క కార్యకర్తలకు న్యాయం జరిగేదాకా కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది.